ఇక రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలని కేటీఆర్ హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఫిరాయింపుల విషయంలో తాను రాజ్యాంగం బుక్ ను చూపిస్తానని కేటీఆర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి జాతీయ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిందని తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఇక వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం అంటే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫిరాయింపులపై మాట్లాడడానికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది? జోష్న, మీరన్నట్టుగానే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 2 టర్ముల్లో కూడా దాదాపుగా మెజార్టీగా ఉన్నటువంటి 68-80కి పైగా సీట్లు వచ్చినా కూడా 2 సార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, దాంతోపాటుగా సిపిఐ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యేలను కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది. మరొకవైపు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి పార్టీలను అన్నింటినీ కూడా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అందరినీ 2 టర్ములలో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గతంలో మీరు ఆ పార్టీలకు పెట్టినటువంటి ఇబ్బంది, ఆ పార్టీలను, ఆ నాయకులను, ఆ ఎమ్మెల్యేలను చేసినటువంటి ఇబ్బంది మేము చేయడం లేదు. ఇప్పుడు ఏదైతే 100 రోజుల పాలనకు సంబంధించి కానీ 6 గ్యారంటీల అమలు, దాంతోపాటుగా బీఆర్ఎస్లో నడుస్తున్నటువంటి కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో కానీ ఒకవైపు ఆ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. గతంలో మీరు చేసిన పనే ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్తూనే మరొకవైపు అభివృద్ధి, దాంతోపాటుగా మీ పార్టీలో ఉన్నటువంటి నిరంకుశత్వాన్ని తట్టుకోలేకనే ఆ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. నిన్నటి ఆ ప్రెస్ మీట్ పై మాట్లాడుతూ కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ లాగా మేము ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడం కానీ పార్టీలను విలీనం చేసుకోకుండా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలంతా స్వయంగా వారే మాట్లాడుతున్నారు. సీనియర్ నాయకుడు అయినటువంటి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పాలనకు అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ చేసినటువంటి 6 గ్యారంటీల అమలును చూసే ఆ ఎమ్మెల్యే ఆ పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా వస్తున్నానని చెప్పినారు. వారి మాటలనైనా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయినా ఆ సొంత పార్టీ నాయకులు ఎందుకు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారనే దానిపై వాళ్ళే ఆలోచన చేసుకొని పోగా మళ్ళీ పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది, మీరు ఇక్కడికి రండి, మేమే చర్చకు రెడీ అని చెప్పేసి నిన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కూడా సవాల్ విసరడం జరిగింది. అప్పుడు గతంలో మీరు చేసినట్టుగా మేము చేయడం లేదు, ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు, మా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాటిని చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పేసి అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జోష్న, రైట్ ప్రేమ్.